ఈరోజు ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కొత్తూరు మండల పట్టణానికి వచ్చేసినటువంటి నాతో పాటు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మండల అధ్యక్షుడు నాగరాజు చారి, అదేవిధంగా సదానంద్ గౌడ్ గారు, అదేవిధంగా అంద బాబన్న గారు, శ్రీవర్ధన్ గారు, సందీప్ సింగ్, అరవింద్, శేఖర్ గౌడ్, నాగన సురేందర్, గణేష్, అందరికీ బూత్ అధ్యక్షులకు, బూత్ కమిటీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు అందరికీ పేరు పేరున కార్యకర్తలకు, అదేవిధంగా నాయకులకు, ఇక్కడ ముందున్నటువంటి కొత్తూరు పట్టణానికి చెందినటువంటి అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, పెద్దలకు, పిల్లలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైతే ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు ఇవి. దేశమంతా మోదీ 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 అని టీవీల ముందల్లే అబద్ధాలు చెప్తారు, ప్రజలని మోసం చేస్తారు. ప్రజల మధ్యలో ఉండి రమ్మనండి, నేను వచ్చినట్లే ఆయన మధ్యలోకి వచ్చి రేవంత్ రెడ్డిని ఏం చేసిండో చెప్పమనండి. ఈ జిల్లాకు రేవంత్ రెడ్డి ఏం చేసిండో, అన్నమ్మ ఏం చేసిందో చెప్తావి, ఆయన ఏం చేసిండో చెప్పమనండి. ఆ ధైర్యం లేదు. రామయ్య నువ్వు రా, చెప్తావు, నువ్వేం చేసినావు చెప్పు, నేనేం చేసి చెప్తావు. ఇద్దరం నిలబడతాం చెప్తాను అంటే రాదు, నోటికి వచ్చాడని నేర్చున్నాడు ఆయన దినం. కాబట్టి అక్కలారా, చెల్లెళ్ళారా, ఇక్కడ ఉన్న అన్నదమ్ములారా, ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలను అవమానించే వాళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారంటే మనం అందరం కూడా తలవంచుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈరోజు ఆ ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు. ముఖ్యమంత్రి కుర్చీకే గౌరవం లేకుండా ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చిన ఏడికెళ్ళి వచ్చిండో మళ్ళీ అదే గుణం ఇంకా పోలే. ముఖ్యమంత్రి అయినా గుణం పోలే. ఆయన ముఖ్యమంత్రి కుర్చీ కన్నా, పదవి కన్నా గౌరవం ఇవ్వాలి. ఈరోజు అటువంటి ఇది లేకుండా ఈరోజు ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా జవాబు చెప్పాలంటే ఒకటే జవాబు, ఓట్ల ద్వారానే మనం జవాబు చెప్తాము. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరూ మా పాలమూరు బిడ్డ, మా ఆడబిడ్డ నిలబడింది, ఈమె పాలమూరుకు పేరు తెచ్చింది, రేపు ఖచ్చితంగా మళ్ళా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈ జిల్లా ప్రజలకు అన్ని రకాలుగా న్యాయం చేసినటువంటి నమ్మకంతో మీరందరూ కమలం పువ్వు గుర్తు మీద పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించాలని మిమ్మల్ని చేతులు ఎత్తి నమస్కారం చేసి అందరినీ కూడా కోరుకుంటూ పెద్ద ఎత్తున మీరు స్వాగతం పలికిన మీ అందరికీ శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాముని యొక్క ఆశీర్వాదం ప్రతి ఇంటికి పంపిండు నరేంద్ర మోదీ గారు. ప్రతి ఇంటికి శ్రీరామ రక్ష పంపించిండు, ప్రతి ఇంటికి శ్రీరామ రక్ష అక్షింతలు పంపిండు. ఈ రోజు రామరాజ్యం ఈ దేశంలో ఉండాలంటే, రావాలంటే, మన ధర్మం బతకాలంటే నరేంద్ర మోదీ గారు ఉండాలి. నరేంద్ర మోదీ గారు రావాలి, బీజేపీ రావాలి. కాబట్టి అక్కలారా, అన్నలారా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మాకు మొత్తం ముస్లింలందరూ ఒక దిక్కు ఓటేస్తారు కాబట్టి మేము గెలుస్తామంటుంది. ఈడ మనలో కూడా మనం విడదీస్తుంది. మీరందరూ మనందరూ ఒక్కటి ఏ విధంగా అవుతారో ఈ ఓట్ల మన దేశం కోసం మనమంతా కూడా ఒక్కటే ఓటేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు ఒక్కరైనా 100 కోట్లు పడకపోయినా ఏమున్నా నరేంద్ర మోదీ గారి ఓటేయాలి కాబట్టి కాంగ్రెస్ వారు ముస్లింలందరూ మాకు ఓటేయాలని చెప్పి ఓటు వేయించుకొని ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకుంటారు. ఈరోజు మనమందరం కూడా కులాల వారిగా, మతాల వారిగా విడిపోకుండా ప్రతి ఒక్కరూ ఏకమైన దేశం కోసం అందరము కలిసి ఈ ఓటును నరేంద్ర మోదీ గారిని గెలవడానికి ఇక్కడ మన పాలమూరులో ఒక సైనికులుగా ఈ నుంచి సీట్ గెలిపించి నరేంద్ర మోదీ గారికి బహుమతి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ ధన్యవాదాలు.